తెలుగులో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారా? ఇప్పుడే నా ఛానల్‌ని ఫాలో చేయండి. ఈరోజు కూడా స్టాక్ మార్కెట్ నష్టాల్లో కొనసాగింది. దానికి కారణం ఏంటో తెలుసా? రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ తర్వాత కూడా జియో ఐపీఓ ప్రకటించినా కూడా రిలయన్స్ స్టాక్ ప్రెజర్‌లో ఉండడం వల్ల పడిపోయింది. అలాగే రూపాయి విలువ కూడా మరింత బలహీనపడడం వల్ల కూడా ఈరోజు స్టాక్ మార్కెట్ పడింది. ఒక డాలర్ $88ని దాటింది. సో దీనివల్ల మార్కెట్ సెంటిమెంట్ కూడా దెబ్బతగిలింది. అలాగే ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్ సెక్టార్స్ కొంచెం లాభపడ్డాయి. రియాలిటీ, ఐటీ, ఆటోమొబైల్ సెక్టార్స్ ఎక్కువ సెల్ చేయడం వల్ల ఆ సెక్టార్స్ కూడా నష్టాల్లో మూసాయి. దీనివల్ల నిఫ్టీ 74 పాయింట్స్ డౌన్ అయింది. అలాగే సెన్సెక్స్ 270 పాయింట్స్ డౌన్ అయింది. ఎన్ఎస్సిలో డిఐఎస్ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే 19,698 crores బై చేశారు. 8,772 crores సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 10,925 crores. ఎఫ్ఐ చూసుకుంటే 9,550 crores బై చేశారు. 17,643 crores సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే నెగిటివ్లో ఉంది, 8,092 crores. అలాగే ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంఎస్సిఏలో చూసుకుంటే డిఐఎస్ 20,676 crores బై చేశారు. 9,189 crores సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 11,487 crores. సో ఎఫ్ఐ చూసుకుంటే 9,679 crores బై చేశారు. 17,992 crores సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే -8,312 crores. సో ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో కూడా ఎక్కువగా ఎఫ్ఐ సెల్ చేస్తున్నారు. సో అందువల్ల ఈరోజు స్టాక్ మార్కెట్ డౌన్ అయింది. సో ఎవరైతే స్టాక్ మార్కెట్స్లో హోల్డ్ చేసి ఉంచాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా హోల్డ్ చేసి ఉంచండి మీ షేర్స్. ఎందుకంటే టాప్ గెయినర్స్ చూసుకుంటే ఐటీసీ 2.21% ఇంక్రీజ్ అయింది. భారత్ ఎలక్ట్రానిక్స్ 1.53% ఇంక్రీజ్ అయింది. శ్రీరామ్ ఫైనాన్స్ 1.50% ఇంక్రీజ్ అయింది. ట్రెంట్ 1.19% ఇంక్రీజ్ అయింది. ఏషియన్ పెయింట్స్ 1.19% ఇంక్రీజ్ అయింది. అలాగే టాప్ లూజర్స్ చూసుకుంటే మహేంద్ర అండ్ మహేంద్ర లిమిటెడ్ 2.91% డౌన్ అయింది. రిలయన్స్ 2.07% డౌన్ అయింది. ఇన్ఫోసిస్ 2.03% డౌన్ అయింది. అపోలో హాస్పిటల్ 1.53% డౌన్ అయింది. అదానీ ఎంటర్ప్రైజ్ 1.34% డౌన్ అయింది. సో ఇవి వాళ్ళ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్. సో ఈ స్టాక్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే శ్రీరామ్ ఫైనాన్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది మనకు ప్రజెంట్ బయ్యింగ్ జోన్లో ఉంది. సో మీరు స్టాక్ మార్కెట్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి.